ఏం తెలుసు కేకరాజు గారి కోసం? కేకరాజు ఎందుకు ఓటేయాలంటారు? ఎందుకు వేయాలండి? ఇప్పుడు అందరికీ ప్రజలందరికీ అతను మంచి చిన్నపిల్లడికి కూడా అతను తెలుసు. మీకే కాదు నాకే కాదు, కేకే రాజు అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మంచి వ్యక్తి అని తెలుసు. జగన్ గారు వచ్చి ఏం చేశారు మీకు తెలియదా? మమ్మల్ని అడుగుతున్నారు. మైక్ ఉందని స్కూల్ పిల్లలకి డబ్బులు వేయలేదా? చెయ్యో తెయ్యలేదా? చెప్పండి, ఏం చేయలేదు మీరు చెప్పండి. ఇవన్నీ గెలిపిస్తాయా జగన్ మరి? తప్పకుండా మా ఇంట్లో ఎన్నికలకు ముందు, గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా 10,000 మీకు ఇచ్చాడు కదా, మరి అది దాన్ని దీన్ని నమ్మరా? 10,000 చంద్రబాబుకి ఓటేయలేదు కదా మహిళలు. ఈసారి మరి జగన్ అంత సంక్షేమం చేస్తే మీరు ఓటేస్తారని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు వేస్తాం పక్కా. మా ఇంట్లో 15 ఓట్లు, మా ఇంట్లోనే మా 15 ఓట్లు జగన్కే, కేకే రాజు గారికి. ముఖ్యమంత్రి అవుతారమ్మా ఫ్యామిలీ, నేను, మా పాప, మా బాబు మొత్తం అందరూ ఇవాళ ఇంట్లో ఉన్నాం. ఎవరి కోసం? కేకే రాజు గారి గురించే. అభిమానంతో వచ్చారమ్మా మీరు? అభిమానం 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి. అయితే గెలుస్తారంటారు? అయితే పక్కా అతనే వస్తారు. మళ్ళీ ఈ మైక్ పట్టుకొని మీరే వస్తారు. చాలా టఫ్ అంటున్నారు నార్త్, ఎందుకంటే ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూటమితో వస్తాడు కాబట్టి టఫ్ అంటున్నారు. ఏమంటారు? అంత కూటమికి వచ్చి కాదండి, వేరే అనుకోకండి. కూటమిలో పసలేదు, జగన్లో ఉంది దమ్ము, కేకే రాజు గారిలో ఉంది. ఎందుకంటే నార్త్లో ఇంతవరకు మేము పుట్టి పెరిగింది ఇక్కడే, డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు. ఎనీ హైవే మీద చూస్తున్నారు కదా, ఫిట్నెస్ జిమ్లే కానీ, రోడ్లే కానీ, ఎనీథింగ్ ఏదైనా సరే ప్రతి ఒక్క గడప గడప కూడా టచ్ చేసిన వాళ్ళు కేకే రాజు గారు అండి. వైసీపీ కార్యకర్తలు లేదా కండువాలు వేసుకుని చెప్తున్నారు. నేను ఇటు చూడండి, కేవలం ఒక అభిమానం మీద వచ్చారండి. వేసుకోవాలి, ఎందుకంటే అభివృద్ధిని చూసే చాలా మంది వస్తున్నారు, కానీ ఇవన్నీ చేసేది కాదండి. కేకే రాజు గారు ఉన్నారంటే ప్రతి ఒక్క నార్త్ గుండెల్లోనూ ఉన్నారండి, ప్రతి జనాల్లో కూడా ఉన్నారు. అది నాకు తెలుసండి. ఇదే నేను విష్ణుకుమార్ రాజు గారికి 3 సార్లు వెళ్ళాను కనీసం. నా ఒక పని మీద వెళ్తే నన్ను కనీసం పెట్టలేదండి. కేకే రాజు గారు కనీసం నా గడపకింటూ వచ్చి ఇదే ఎంఆర్ఓ ఆఫీస్లోని క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి వెళ్తే నాకు 500 రూపాయలు లంచం అడిగారు గత ప్రభుత్వంలో. ఈరోజు జగన్ వచ్చిన తర్వాత నా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారండి. ఇది ఒకటి చాలండి. ఈరోజు నేను పని పాటు మానుకొని కాదండి. జై జగన్, జై జగన్. ఇది కేవలం ఇటు చూడండి, ఇది కండువా ఏంటంటే జగన్ గారు, తర్వాత కేకే రాజు గారు అండి, అంతే మెయిన్.